ఏప్రిల్ 9వ తేదీ ఉగాది తర్వాత మకర రాశి వారిని చెయ్యి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. 2024 సంవత్సరంలో వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఇవే. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది తర్వాత మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపట్టినట్లయితే దానిని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశికి సంబంధించినదే అని చెప్పుకోవచ్చండి. అసలు మకర రాశి వారికి ఈ సమయంలో చాలా సంతోషకరమైనటువంటి శుభ వార్తలు వింటారండి. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాలలో తలదూచకండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం శ్రేయోదాయకం. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాలని ఇస్తాయి. ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాల కంటే మేలైన ఫలితాలను వీరు అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కూడా ఉన్నాయి. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీకు చాలా ఇంట్లో సంతోషాన్ని అయితే నింపుతుంది. ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు. ఆస్తి వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మకర రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు మకర రాశి వారికి ఈ సమయం అంటే ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల 2వ వారం వరకు కూడా మీకు సరైన సమయం ఉంటుందండి. ఉద్యోగంలో మీకు సహోద్యోగుల యొక్క మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి మరియు కెరియర్లో మెరుగైన అభివృద్ధి కూడా కలుగుతుంది. ఉద్యోగం లేదా స్థల మార్పు కోసం ప్రయత్నం చేసేవారు మొదటి 2 వారాల్లో ఈ నెలలో ప్రయత్నం చేయవచ్చు. చివరి 2 వారాల్లో కూడా మీ పై అధికారులతో వాగ్వివాదం లేదా సమాచార లోపం ఏర్పడడం మరియు పని భారం కూడా అధికం అవ్వడం మొదలై సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఇది మీకు మరింత ఒత్తిడిని అందజేస్తుంది. అంతేకాకుండా చివరి వారంలో ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుందండి. కుటుంబ పరంగా కూడా మీకు ఈ నెల మిశ్రమ ఫలితాలను అందజేస్తుంది. జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఈ సమయంలో శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెల చివరి 2 వారాల్లో ప్రయాణాలలో కాస్తంత జాగ్రత్త అయితే మీకు అవసరం. విలువైన వస్తువులు కోల్పోవడం కానీ, అనవసర ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలలో వస్తువులు మరియు టికెట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అలాగే ఈ సమయంలో మీ యొక్క బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ మాసంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మొదటి 2 వారాలు కూడా మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం కలుగుతుంది మరియు ద్వితీయార్థంలో పనిభారం మరియు వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో నరాలు మరియు చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యం విషయంలో సహాయపడుతుందనే చెప్పాలి. వ్యాపారంలో మీకు ఇది మంచి సమయంగా ఉంటుంది మరియు మంచి ప్రాజెక్ట్ లేదా బిజినెస్ విస్తరణ పైన సంతకాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. ఈ నెల మొదటి 2 వారాల్లో కూడా మీ యొక్క భాగస్వామి లేదా కమ్యూనికేషన్లో ఏదో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడండి. మీ వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఏదైనా సరే మెయిల్ లేదా సందేశం పంపించడానికి మీరు 2 సార్లు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయాలి అని అనుకున్నా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నా కూడా వచ్చే నెలలో గురువు మారే వరకు కూడా వాటిని వాయిదా వేయడం మంచిది. విద్యార్థులకు ఈ నెల మంచి సమయం కలుగుతుంది. వారికి పరీక్షలలో విజయం లభిస్తుంది. పరీక్షలు ఏకాగ్రత లోపించడం వలన చివరి 2 వారాల్లో కొంత ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. పరీక్షలలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేయడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు ఈ నెలలో పరీక్షలు రాసే సమయంలో తొందరపడకుండా ఉండడం, పరీక్షలకు వెళ్లే ముందు హాల్ టికెట్లు మొదలైన వాటిని 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం కూడా మీకు ఎంతైనా సరే మేలు చేస్తుంది. చూసారు కదండి, ఈ మకర రాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదా. అలాగే ఉగాది తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితం ఎటువంటి అదృష్టకరంగా కూడా మారబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. ఈ రాశి వారికి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. అంతేకాదండి, ఈ రాశివారు స్త్రీల వలన వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు. చాలామంది వలన తండ్రి వలన వీరికి మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయం కూడా వీరికి అధికంగా అందుతుంది. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది, విశ్వాసం కూడా ఉంటుంది. మూఢనమ్మకాలు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. ఊహ జగత్తులో కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు జాగ్రత్తగా ముగిస్తారు. మకర రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు ఆచరించాలి, అవి కూడా తెలుసుకుందాం. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాని పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంతో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీ సముద్రం లాకెట్ను ధరిస్తే మంచిది. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా మీకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే మంచిది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.